ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక మాట అనుకుందాం. వైఎస్ఆర్సీపీకి కాపులు ఓట్లు వేస్తారు. మరి ఓట్లు వేస్తే, బలంగా ఉన్న కాపులు ఓట్లు వేస్తే, మరి కాపు నేతను జగన్మోహన్ రెడ్డి సీఎం అభ్యర్థిగా కూర్చుండబెడతాడా? సీఎంను చేస్తాడా? ఎందుకు కుల రాజకీయం అనే, ఈ కుల దరిద్రం అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏపీలో కుల దరిద్రం గురించి నిజంగా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి ఈ కులాలు అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా అసలు కులాల మతాలు వద్దు, అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కులాల మధ్య కుంపట్లు ఏంటని కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. కులం విషయంలో చాలా స్పష్టంగా చెబుతున్న వైనం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కులం అనే దానిని బాగా హైలైట్ చేస్తుంది. ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఏకంగా ఈ ఆత్మీయ సమావేశాల పేరుతో రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. పవన్ ఒకవైపు కుల రాజకీయాలు వద్దు అంటే, ఇదిగో మేం చేసి చూపిస్తున్నాం అంటున్నట్టు వైఎస్ఆర్సీపీ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అదే చేస్తుంది. కుల రాజకీయాలు వద్దు అని ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే, మేము చేసి చూపిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వ్యవహార శైలి కుల రాజకీయాలను ప్రోత్సహించే విధంగా వ్యవహారం కొనసాగుతున్నది. అయితే ఈ భిన్నమైన వైఖరిని మరి ప్రజలంతా గమనిస్తలేరా అంటే నిజంగా గమనిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు అంటే చాలా విజ్ఞతతోటి, వాళ్ళు వివేకవంతమైన ఆలోచనతోటి వాళ్ళైతే ఇదంతా గమనిస్తున్న వైనం. ప్రధానంగా తమ సామాజిక వర్గాన్ని బూచిగా చూపి చేస్తున్న రాజకీయాన్ని కాపులు కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారికి కూడా ఒక క్లారిటీ కూడా వస్తుంది. అయితే రాష్ట్రంలో ఎవ్వరూ చేయలేని ధైర్యం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడనేది జగమెరిగిన సత్యం. పవన్ కళ్యాణ్ను కాపుల ప్రతినిధిగా కాపులు చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచిస్తుంది. కాపుల ప్రతినిధిగా వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి, కాపుల ద్వారానే ఆయన రాజకీయం చేస్తున్నారని కూడా ఆలోచిస్తున్నది. కాపులు ఆయనకు అండగా నిలుస్తున్నారని, అలా కాపులు కూటమికి దగ్గరయ్యాని, అలా కాపులు కూటమితోటే వెళ్తున్నారని, పవన్ కళ్యాణ్కు కాపులు నమ్మితే చంద్రబాబును సీఎం చేస్తున్నారంటూ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్న పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కుల దరిద్రం వద్దని ఒకవైపు హెచ్చరిస్తుంటే, మరోవైపు అంటే పవన్ కళ్యాణ్ క్రిమినల్ కేసును వెనుకేసుకు రావాలా అంటూ సాయి కృష్ణ ఉదంతాన్ని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అలా ప్రశ్నించేందుకు కూడా నిజంగా ధైర్యం కూడా ఉండాలి. ఎందుకనంటే కాపు సామాజిక వర్గానికి చెందిన సాయి కృష్ణ అనే ఉదంతాన్ని బూచిగా చూపి ఉద్యమాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్సీపీని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఏమని? ఈ అంటే ఏ కులం వాళ్ళైనా, ఏ నేరస్తులైతే చట్టం తన పని తాను చేసుకోపోతుంది కాబట్టి దానికి కుల రాజకీయాలకు ఆపాదించొద్దని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ నిజంగా ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాస్తవాలను నొక్కి చెబుతున్నారు. ఇక్కడ ఇటీవల సాయి కృష్ణ అదృశ్యమైతే పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నిస్తున్నాడని ఇది ఇప్పుడు గుర్తించుకోవాల్సిన అంశం. వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు మీ కాపులకు సంబంధించిన సాయి కృష్ణ ఆయనకు సంబంధించిన అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని కాపు నేతలు పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నారు. దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి ఆయన ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేశాడు కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాలి. అయితే కాపుల చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఒకసారి గమనిస్తే మనం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవచ్చో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. తాను కాపులకు మాత్రమే ప్రతినిధి కానని అలా ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదన్నట్టు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తున్నది. కాపులంతా పవన్ కళ్యాణ్ నమ్మితే ఆయన చంద్రబాబును సీఎం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఇక వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టినా ఇదే మాట్లాడుతున్న పరిస్థితి. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా అది కాపులకు సంబంధించినది అయితే
పవన్ కళ్యాణ్కు ముడిపట్టేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారంటూ పవన్ వైసీపీ నేతలను బహాటంగానే ప్రశ్నిస్తున్నారు. నేను కుల రాజకీయాలు చేయడం లేదు కదా అని నిలదీసినంత పని చేస్తున్నారు. నేను కుల రాజకీయాలు చేయడం లేదు కదా అని నిలదీసినంత పని చేస్తున్న పరిస్థితి. ఒక క్రిమినల్ కాపు కులస్తుడైతే రోడ్డు మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తే ఊరుకోవాలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. నిజంగా అవును కదా? ఒక క్రిమినల్ కాపు కుల ఏ కులమైతే ఏంటి? దీనికి సమాధానం వైఎస్ఆర్సీపీ నుంచి ఉందా అంటే లేదు. పవన్ కళ్యాణ్కు కుల అభిమానం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పవచ్చు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ పట్ల కాపులు అభిమానం చూపకుండా ఉండలేకపోతున్నారనేది జగమెరిగిన సత్యం. మాపై అభిమానం చూపండి అంటూ వైసీపీ కాపు నేతలు కాపు సామాజిక వర్గాన్ని ప్రస్తుతం ప్రాధేయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమికి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేస్తున్నారని చెబుతున్న వైసీపీ నేతలు మరి వైసీపీకి ఓటు వేస్తే కాపులంతా వైసీపీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి కాదు కాపులనే సీఎం చేస్తామని చెబుతారా? మీకు ఆ ధైర్యం ఉందా? కాపులనే సీఎం చేస్తామని చెప్పేసి వైసీపీ నేతలారా, మరి మీరు ఖచ్చితంగా కాపు నేతనే సీఎం చేస్తామని చెప్పేసి మీరు చెప్పే ధైర్యం మీకు ఉందా? అంటే ఇదంతా చెప్పలేకపోవడానికి గల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ కాపు రాజకీయం చేస్తున్నామన్న విషయాన్ని కాపు నేతలు గ్రహించడం లేదా? అంటే నిజంగా గ్రహించడం లేదు. ఎంతవరకు కాపులు కూటమికి అండగా నిలబడితే అది చంద్రబాబుకు ప్రయోజనమని వైసీపీ నేతలు చెబుతున్నా మరి వైసీపీకి ఓటు వేస్తే తమ కంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అన్న విషయాన్ని బాహాటంగా చెప్పుకోవడం లేదు కదా. ఫైనల్గా తమ చుట్టూ జరుగుతున్న రాజకీయం, తమ గురించి ఏపీ ప్రజల్లో బలమైన చర్చ జరుగుతుందని మాత్రం కాపులు కాస్త సంతృప్తి చెందుతున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపు రాజకీయం మొదలైంది కాబట్టి, కాపుల గురించి చర్చిస్తున్నారు కాబట్టి వాళ్ళు మొత్తంగా సంతృప్తి పడుతున్నారు. ఎందుకంటే మా గురించి చర్చిస్తున్నారని చెప్పేసి వాళ్ళు సంతృప్తి పడుతున్నారు తప్ప అంతకు మించి ఏమి జరగడం లేదు అనేది అక్కడ జరుగుతున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయితే కాపులంతా చంద్రబాబును సీఎం చేస్తే మరి కాపులంతా వైసీపీకి ఓట్లు వేయడానికి రెడీగా ఉంటే మరి కాపు నేతను సీఎం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించే ధైర్యం ఉందా అనేది కాపు నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసి చెప్పగలడా అంటే చెప్పలేని వైనం. ఎందుకనంటే తనకు అధికారం కావాలి కాబట్టి అధికార దాహం కోసమే ఈ కుల రాజకీయాలు చేస్తున్నాడనేది దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు.